ఒక చిన్న మూలవాక్యాన్ని చదువుకొని మనం ముందు కొనసాగుదాం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదివి నాకు సహాయం చేయండి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. చాలన్నా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన మాటను ఎత్తిపడుతున్నాను అయినా విరిచి అనేక మందికి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాను. నా మాట మాట్లాడుతున్నప్పుడు దేవా, నాలో శక్తి నింపు, జీవాన్ని నింపు, అనేక మందిని అది తాకున్నట్లుగా కృప చూపించు. నాలో ధైర్యాన్ని ముఖ్యంగా నింపండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే. ఈ మాట పలుకుతుంది అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రిక ఇది. ఈ పత్రికలో మాట్లాడుతూ మనం చదివిన వచనంలో కింద వచనానికి కొన్ని మాటలు ఎక్కడ అయ్యిందన్న దాని గురించి ఒక చిన్న మాట చెప్పేసి నేను ముందు కొనసాగుతాను. అపోస్తులు రాసిన పత్రిక 17వ అధ్యాయం 16వ వచనంలో ఒక చిన్న మాట ఉంది. అక్కడ ఎథెన్స్ అనే పట్టణం ఉంది. ఆ ఎథెన్స్ అనే పట్టణంలో పౌలు గారు అక్కడున్న ప్రాంతం మొత్తాన్ని విజిట్ చూసినప్పుడు విగ్రహాలతో నిండి ఉండటం చేత ఆత్మ తీవ్రత కలిగి పరితాపం చెందింది. అంటే పరితాపంతో నిండిపోయి ఏ విధమైన చేతనైనా వీరికి తప్పకుండా సత్యాన్ని తెలియపరచాలి అని చెప్పేసి అక్కడున్న కొందరితో తర్కించడం జరిగింది. అయితే అక్కడ తర్కించుతున్నప్పుడు అక్కడున్న వారు అంటున్నారు, వీడు వేరొక బోధ తీసుకొచ్చి మనకు ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి అక్కడున్న సమాజం కూడుకునే సభ యొద్దకు తీసుకుపోయారు. సభ యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆ సభలో పౌలు గారు నుంచినప్పుడు పౌలు గారు అక్కడున్న దేవతలను దేవులను చూసినప్పుడు ఒక దేవత స్తంభం పైన తెలియబడని దేవత అని మెన్షన్ చేసింది. పౌలు గారు దాన్ని క్యాచ్ చేసుకొని ఏ విధమైన చేతను వారికి సత్యస్వార్తను ప్రకటించాలి, పరితాపం చెప్పాలి ఆ బంధకాల్లోంచి వాళ్ళు విడిపించాలని పరితాపంతో అక్కడున్న దేవతను ఉపయోగించుకొని మీరు దేని యందు అతిభక్తి కలిగి చేస్తున్నారో తెలియబడని దేవత అని అంటున్నారు. ఆకాశం భూమిని సృజించిన వాడు, మీరు ఆలయంలో చేత ఏర్పరిచిన ఆలయంలో నివసించేవాడు కాదు, ఆయనకి కావాల్సింది అని చెప్పేసి మాట్లాడుతూ అక్కడున్న వారందరినీ దేవుని కృపను బట్టి పట్టుకోవడం జరిగిందండి. జీవం కలిగిన దేవుని వైపు చూపించడానికి అవకాశం దొరికింది. అవకాశాన్ని వాడుకున్నాడు, చేశాడు. ఆత్మలో తీవ్రత అంటే బాధ కలిగింది. ఏంది ఇలా ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి తీవ్రతతో ఆయన చేయటం జరిగింది. చిన్న మాట చెప్పాలని అయిపోయింది. అయితే మనం ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నానంటే ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే నిర్లక్ష్యంగా ఉండటం, ఇంకా నిర్లక్ష్యత వహించటం అని జరుగుతుంది. ఒకప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు ఆత్మీయ జీవితంలో మనము తొలి దినాలలో ఎలాంటి ఆసక్తిని కనపరిచాము అన్నది మీకు ప్రశ్న. అది మీ హృదయానికి అప్పచెబుతున్నాను. దేవుని వాక్కు ఫలానా చాట వినబడుతుంది, ఫలానా కాడకి దైవజనులు వస్తున్నారు, ఆత్మచేత నింపబడిన దైవజనులు అన్నప్పుడు పొరుగున అక్కడికి వీళ్ళు వినటానికి ఇష్టపడే ఉన్నాయి. కాలినడకను పోయిన సన్నివేశాలు ఉన్నాయి. ఫలానా ప్రాంతానికి ఏకాంత ప్రార్థనతో దేవుడితో గడపాలి, ఆయనతో నేను ఏకాంతంగా ఉండాలన్నప్పుడు ఇంకొక ప్రాంతానికి వెళ్ళి కూర్చొని ప్రార్థించిన కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసింది. కానీ ఒక వ్యక్తి నశించిపోతున్నాడంటే కొన్ని మైళ్ళు నడిచి అతనికి స్వార్థ చెప్పటం, కొన్ని మైళ్ళు వెళ్ళి అతనికి స్వార్థ చెప్పటం అనేది తప్పకుండా నీ ఆత్మీయ ప్రారంభ దినాల్లో జరిగింది. యేసయ్య మాట అన్నా ఆయన స్తుతి అన్నా నిత్యం నీ నోట అచించి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే దినాలు గడిచే కొలది ఏమవుతుందంటే ఆసక్తి అనే విషయంలో సన్నగిలిపోతున్నాం. ఆసక్తి మనలో తరిగిపోతుంది.
చేస్తున్నాం కానీ ఏదో ఒక నామకార్థంగా చెయ్యాలి కదా అని చేస్తున్నాం కానీ చెయ్యట్లా కొన్ని విషయాలు ఆసక్తి కలిగి భక్తిలో. నిజంగా గమనించండి, అక్కడ నేను నాకు ఆ మాట అర్థంగా అనిపించేసింది. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఒక ప్లాస్టిక్ పువ్వులా ఉన్నాం. చూడటానికి ఆకారంగా నీట్‌గా చక్కగా ఒరిజినల్ పువ్వు ఎలా ఉంటుందో ప్లాస్టిక్ పువ్వు కూడా ఆ విధంగానే ఉన్నట్టుగానే ఉన్నాం. కానీ ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏందయ్యా అంటే స్మెల్ ఒకటి, జీవం ఇంకొకటి. అయితే కనబడటానికి చక్కగా కానొస్తున్నాం కానీ మనలో పరిమళం, జీవం అనేది లేదు. పోయింది. ఎందుకు పోయింది? ఆసక్తి సన్నగిల్లినప్పుడు, దేవుని కార్యాల విషయంలో మనం నిర్లక్ష్యం వహించినప్పుడు, దేవునితో గడపనప్పుడు, ఆయనకి సంబంధించిన వాటి గురించి మనం ధ్యానించకుండా ఉన్నప్పుడు తప్పకుండా మనలో ఈ విధంగా పరిమళం లేని విధంగా, జీవం లేని వాని విధంగా పడి ఉంటాం. అవునంటారా? కాదంటారా సహోదరులారా? ఈరోజు మన ఆత్మీయ దినాల్లో ప్రారంభంలో ఉన్నట్లు ఇప్పుడు నేను ఉండగలిగాను, ఉన్నాను అన్నోళ్ళు నాకు తెలిసి చాలా ఏళ్ళ మీద లెక్కట్టొచ్చాము బహుశా. ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రం. చాలా వరకు ఎక్కువ మెజారిటీ ఏంటంటే ఆ విషయంలో బలహీనపడి పడిపోయిన స్థితి అనేది తప్పకుండా ఉంటుంది.